Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is good deeds. Good deeds. The text is from the Gospel according to St. Matthew chapter 5 verse 16. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి, షైనింగ్ అ లైట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నిన్న ధ్యానం చేశాం. ఈ వచనం మనం చదువుకున్నాం. ఇందులో ఒక పదం మీ దృష్టికి తేవ ఆశిస్తున్నాను. గుడ్ డీడ్స్, సత్క్రియలు. ప్రభువును నమ్మి విశ్వసించి వారు చేసే క్రియలు సత్క్రియలుగా పేర్కొనబడ్డాయి. సత్క్రియను ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకోండి అన్న వాక్య భాగం సత్క్రియను మాట గుడ్ డీడ్స్ అనే మాట బైబిల్లో వ్రాయబడమో చూస్తాం. మిగతా వారు చేసే క్రియలు వారివి, కానీ క్రైస్తవ విశ్వాస చేసే క్రియలు సత్క్రియలుగా పేర్కొనబడ్డాయి. సత్క్రియలు ఆసక్తి కలిగి జీవించడానికి దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. సత్క్రియలు సత్క్రియలు ఈ పదం మూల భాషలో గమనిస్తే గ్రీక్ భాషలో 2 పదాలు వాడారు ఇక్కడ. నెంబర్ 1 ఈజ్ ఎగథాస్. ఎగథాస్, ఎ థింగ్ ఇన్ గుడ్ క్వాలిటీ. రెండో పదము కెలాస్. నాట్ ఓన్లీ గుడ్ బట్ ఇట్స్ విన్సమ్, బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్. 2 పదములు చక్కగా వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడ సత్క్రియల మాట గమనించినప్పుడు మన సత్క్రియలు మనోహరమైనవిగా, మనోజ్ఞమైనవిగా, ఇతరులు ఆకర్షించేవిలా ఉండాలని అర్థం. ఒక మంచి క్రియ చేస్తే చాలదండి. ఆ మంచి క్రియ ఎలా ఉండాలి? ఇట్ మస్ట్ బి బ్యూటిఫుల్, ఇట్ మస్ట్ బి అట్రాక్టివ్, ఇట్ షేర్స్ మిన్సమ్నెస్. ఆకర్షణీయత ఉండాలి. ఒక పని చేస్తే మంచి పని మాత్రమే కాదు, కానీ ఆ మంచిదని ఎలా ఉండాలనగా చాలా చూపులకు ఆకర్షణీయంగా ఉండాలి. అది ప్రభు కొరత. మనిషి మీ సత్క్రియ చేసే ప్రతి కార్యం అనేది అవి మనోహరమైనవా, మనోజ్ఞంగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ విషయం ప్రస్తావించాడు. ఆయన అవి దేవునికి మనోహరమైన ప్రీతిగల యాగములై ఉన్నాయి. వారు చేసే కార్యాలు. మీరు మాటి మాటికి సహాయం చేశారు, నన్ను ఆదుకున్నారు. నేను పంపిన వస్తు ఎపఫ్రోదితు ద్వారా తీసుకొని సంతోషిస్తున్నాను. ఏమి తక్కువ లేక ఉన్నాను. అవి దేని మనోహరమైన సువాసన యాగములై ఉన్నవి అని ప్రస్తావించాడు. అనగా వారు చేసిన క్రియలు, వారు పంపిన వస్తువులు అనేవి అవి మనోహరమైనవి. నాట్ ఓన్లీ గుడ్, దే ఆర్ వెరీ అట్రాక్టివ్. ఒక విశేషణాన్ని ప్రభు అందిస్తున్నాడు. ఏదో చేసామంటే కాదు, కానీ అందులో ఆకర్షణీయత ఉండాలి. ఆ చేసే పనిలో ఆకర్షణీయత ఉండదు, నాణ్యత ఉండదు. పాటలే కానివ్వండి, ప్రసంగాలే కానివ్వండి, సాక్ష్యమైన కానివ్వండి, అవి మనోజ్ఞమైనగా ఉండాలి. There must be kelas, not agathos. Our good deeds ought to draw attention not to ourselves but to God. మన సత్క్రియలు, మనోహరమైన క్రియలు అనేవి ప్రజలను మన వైపు ఆకర్షింపజేసుకోవడం కాదు, కానీ ఆ క్రియలన్నీ కూడా, ఆ మనోహరమైన మనోజ్ఞ క్రియలను కూడా అనేకులను దేని వైపు ఆకర్షించేవిలా ఉండాలి. స్వస్థ కార్యాలు కానివ్వండి, అవన్నీ కూడా
అద్భుత కార్యాలు కానివ్వండి, అవన్నీ కూడా ప్రజలను దేని వైపు ఆకర్షితులుగా చేయాలి. బాప్తిస్మ యోహాను జీవితం అదే, ఆయన పంథ అదే. అనేకులను దేని వైపు తిప్పడానికి, ఆకర్షింప చేయడానికి ఆయన ప్రభుకు ముందుగా పంపబడిన వాడు. ఈనాడు అయితే అనేకులు ప్రజలను తన వైపు ఆకర్షింప చేసుకుంటున్నారు. వారు చేసే పనుల కార్యాలను వారు ప్రభు వైపు విశ్వాసం మరణించడం లేదు, తన వైపు వారు మరల్చుకుంటున్నారు. తమ గుంపులో కలుపుకుంటున్నారు, తమ సంఘంలో కలుపుకుంటున్నారు. నీ సంఘంలో కలుపుకోవడం మంచిది కాదని చెప్పడం లేదు, మంచిదే. కానీ అల్టిమేట్గా దే మస్ట్ బి గెట్ అట్రాక్టెడ్ టు గాడ్, నాట్ టు ద సర్వెంట్ ఆఫ్ గాడ్ బట్ గాడ్ హిమ్సెల్ఫ్. దేని వైపే వారు ఆకర్షితులు కావాలి. ఈనాడు మనుషులు మనవే ఆకర్షింప చేసుకోవడానికి ఎన్ని తంటాలు పడుతున్నారో, ఎన్నెన్ని జిమ్మిక్స్ చేస్తున్నారు, ఎన్నెన్ని వేషాలు ఇస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. వారి వైపు ఆకర్షింప చేసుకోవడానికి, సంస్థల వైపు, సంఘం వైపు ఆకర్షింప చేసుకోవడానికి ఎన్నెన్నో చేస్తున్నారు, ఎన్నెన్నో తతంగాలు చేస్తున్నారు. దట్ షుడ్ నాట్ బి అవర్ ఎయిమ్. అవర్ ఎయిమ్ మస్ట్ బి టు గెట్ పీపుల్ అట్రాక్టెడ్ టు గాడ్. దేని వైపు ఆకర్షితులు కావాలి, అది వెలుగు యొక్క లక్షణం. ప్రభు ఈ లోక జ్యోతిగా ఉంచాడంటే, వెలుగే ఉన్నాడు సెలవిచ్చాడంటే అర్థం ఏమిటనగా, అనేకులు దేవుని వెలుగు వైపు ఆకర్షితులు కావాలి. కాబట్టి మన క్రియలు ఎలా ఉన్నా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, మన క్రియలు అన్నీ కూడా మనోహరమైన మనోజ్ఞముగా ఉన్నప్పుడు ఆ క్రియలు అనేకులు దేవుని వైపు అనేకులు ఆకర్షితులు చేస్తాయి. ఆ రీతిగా చేయడానికి, అనేకులు దేవుడు ఆకర్షితులుగా చేయడానికి, మన క్రియలు సత్క్రియలుగా ఉండటానికి, ఖలాస్గా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా సత్క్రియలు అనేవి ఖలాస్గా ఉండాలని, మనోహరమైన మనోజ్ఞమైనగా అనేకుల మేపు ఆకర్షితులు చేసేవిగా ఉండాలని మీరు ప్రబోధించారు తని. మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ప్రభువా మా సత్క్రియలు ఉండటానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ, వాక్య వింటూ ప్రతి బిడ్డను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించినైనా వారందరూ ఆ రీతిగా చేయుటకు తండ్రి వాక్యానుసారం జీవించే ఆత్మశక్తి దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.